ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం ఈ సత్యసాయి గణాధిపం. సర్వదేవతా తీర్థ స్వరూపుడు స్వామివారి పాదపద్మాలు ప్రణామం చేసుకుంటూ మీ అందరికి సాయిరాం అండి. ఆ పరమాత్మ ఇచ్చిన దివ్య సంకల్పం చేత ఇక ఉత్తర గీతను కొంతవరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాత్రి ఒక ఆయనతో మాటల్లో ఉంటే ఉత్తర గీత ఏంటి సార్ అన్నాడు. చాలా మంది తెలియదు ఉత్తర గీత. మెనీ పీపుల్ డోంట్ నో ఉత్తర గీత. ఇక్కడ గ్రంథాల్లోనే రావట్లేదు ఈ మధ్య. మన అదృష్టం ఉంటుంది, కనీసం పేరన్నా విన్నాం. కొన్ని విషయాలు అర్థమయ్యేంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేనే తలకాయ బద్దలు కొట్టుకోవట్లేదు, అర్థం కాబట్టి వదిలేసాను. ఎంతవరకు దట్ వీ కెన్ రిసీవ్ ఇట్. ఇవాళ కూడా అలానే ఉంటుంది పదాలు. నిన్న సరస్వతి గారు ఏదో నా మీద ప్రేమతో అంది, కానీ ద వర్డ్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, టు లిజన్ అండ్ టు స్పీక్ అండ్ టు narrate ఆల్సో. నిన్న ఎక్కడ ఆపామంటే ఆత్మ యొక్క సాక్షాత్కారం పొందాలి, ఆత్మ అనుభవం పొందాలి, సాకార తత్వం నుంచి నిరాకార తత్వానికి ఎదగాలి. నాలో ఉన్న ఆత్మ, జ్యోతి ధ్యానం కూడా చెప్పాను, చాలా డీటెయిల్గా చెప్పాను. నాలో ఉన్న ఆత్మయే ఇప్పుడున్న 38 + 44 మందిలో ఉంది. కేవలం 44 కాదు, 44,000 కోట్ల మందిలో కూడా ఉన్నది అనే భావనకి రావటమే ఆత్మ సాక్షాత్కారం. మనకు కావాల్సిన ఆత్మదర్శనం, దైవ దర్శనం కాదు. ఆత్మయే దైవం. బయట దర్శనం గురించి మనం వెంపర్లాడుతున్నాం అంటే మనం ఇంకా ఇంకా ఎదగాలి బాబు అంటుంది అతడిలో సినిమాలాగా. నువ్వు ఎదగాలి బాబు అంటుంది. ఆత్మయ దర్శనం అయితే పరమాత్మ దర్శనం అయినట్టే మనకి. యూ షుడ్ నాట్ సెర్చ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్. ఇప్పుడు మనకు అర్థమైంది కూలంకషంగా. అర్థమైనా అర్థం కాబట్టి ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనలో ఉన్న ఆత్మను దర్శించగలిగితే మనకు పరమాత్మ దర్శనం అయినట్టే. ఆత్మానందం కలిగింది అంటాం, సుప్రీం వర్డ్. ఎంత అనుభూతి కలిగిందండి. ఎప్పుడో ఒకసారి కలుగుతుంది. 100 సంవత్సరాలు మొత్తం మీద 1-2 సార్లు కలుగుతుంది అంతే. ప్రతిరోజు ఆత్మానుభవం కలిగితే అంతకంటే అదృష్టం అనలేదు మనకి. ప్రతి క్షణం కూడా ఆత్మానుభూతి పొందడానికి ఈ దేహాన్ని ఇచ్చాడు భగవంతుడు మనకి. బట్ మనం ఎస్ఓడి, ఎస్ఏడి, ఎస్ఏఓ, ఆల్వేస్ అవుట్ సైడ్ ఉంటున్నాం కనుక బయట చూస్తే ఏం కనపడుతుంది? బయట చూస్తే సంతోషం కనపడుతుంది, హ్యాపీనెస్ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఆనందం, తాత్కాలికమైనది. ఎప్పుడైతే మన అంతర్దృష్టిని మనం పెంపొందించుకుంటామో, లోపల చూడగలుగుతామో, అది ఆత్మానుభవం కావాలి అని పరమాత్మ చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ బోధ ఆలకించి ఆనందం పొంది ఒక మంచి జ్ఞానాశక్తి గలవాడై అర్జునుడు ఇలా అన్నాడు మళ్ళా, స్వామి నీవు చెప్పిన వివరణ హృదయానికి చక్కగా హత్తుకొన్నది. సమాధానం కుదిరి సందేహాంబుదాలు పటాపంచలైపోయినాయి. అర్ధస్వరూప ప్రపంచం శబ్దంచే నిరూపబడింది. ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చాడు. ఈ సమస్త విషయానికి ఆధారభూతము ప్రణవం అని గుర్తించగలిగాడు అర్జునుడు. ఆ శబ్దము వర్ణనాత్మకము అన్నాడు. వర్ణము ప్రణవ స్వరూపం, ప్రణవము బిందు విలసితం, బిందువు నాదయుక్తము, నాదం బ్రహ్మస్థానం. అదే కళల పుట్టినీళ్ళు. ఈ కొత్త పదాలు అనుకోకండి, రుద్రంలో చాలాసార్లు చెప్పారు. బిందువు, ప్రణవు, నాదము, కళలు.
ఇలా సమన్వయించబడిన బ్రహ్మం చివరకు బిందునాద కళాతీతం. అది ఓంకారంతో ఆగిపోమని చెప్పలేదు. ఓంకారం శబ్ద స్వరూపం. శబ్ద సైలెన్స్ లోకి వెళ్ళాలి. అబౌవ్ శబ్దాతీత స్థితికి నిశ్చల శబ్దానికి వెళ్ళాలి. టోటల్ పర్ఫెక్ట్ సైలెన్స్ లోకి వెళ్ళమని చెప్తున్నాడు. యూ షుడ్ నాట్ స్టాప్ ఇట్ ఓంకార. ఓంకారంతో శబ్దరహిత స్థితికి వెళ్ళాలి. ఆ పరబ్రహ్మం గురించి మరింత వివరంగా బోధించు స్వామి అని అంటున్నాడు. నేను చెప్పుకున్నాం, టోటల్ బిందువులోంచి అంత విస్తారం వచ్చింది. స్వామి మీరు ఎందుకు బొట్టు పెట్టుకోలేదంటే ఒక మహనీయుడికి చూపిస్తారు. మరి స్వామి నిసటి మీద మనం పెట్టుకున్నట్టు కింద బొట్టు పెట్టుకుంటాడు. అక్కడ చూడమంటే ఆ బొట్టులోంచి ఏ విధంగా అయితే యశోదాదేవికి నోట్లో మొత్తం 14 బోనబాండాలు చూపించాడో, అర్జునుడికి బయట విశ్వరూపం చూపించాడో, ఆ భక్తుడికి స్వామి తన నుసట పెట్టుకుని చిన్న ఆ తిలకం బొట్టులోంచి మొత్తం ఎంటైర్ యూనివర్స్ విశ్వరూపం చూపించాడు. సో ఎవ్రీథింగ్ స్టార్ట్ విత్ బిందు ఓన్లీ. ఒక కణము. బిందు అంటే టేక్ ఇట్ వన్ సెల్. ఈ సమస్త సృష్టి 700 కోట్లు అంటున్నాను, జనాభా అంటున్నారు. లెక్కలేని జనాభా ఎంత మనది తెలియదు. టేక్ ఇట్ 700 కోట్లకు ఆధారభూతమైంది ఒక్క కణము, ఒక బిందువే. ఆ బిందువు విస్ఫోటం 1, 2 అయింది, 2, 4 అలా విస్ఫోటం చెంది 700 కోట్ల మంది అయ్యాం మనం. సో ఫర్ దిస్ వన్ డాట్ ఈజ్ ద బేస్. లలిత సహస్రనామంలో శ్రీచక్రంలో మధ్యలో కనిపించేది మనకి డాట్ బిందువే. ఈ దాంట్లోంచి నేను మళ్ళీ వివరం చెప్పాను. హ్రస్వాలు, దీర్ఘాలు, కృతీలాలు, కాకాగా, చచ, పాప, బాబా, ఇవన్నీ కూడా బిందువుని ఆశ్రయించినాయి. ఆ బిందువు నాదం చేత భేదింపబడుతోంది. కళా సమాన్వితమైన ఆ నాదం దేని చేత భేదింపబడుతోంది? విసర్జన చేయి తండ్రి అని అడుగుతున్నాడు. ఈ ఆస్కింగ్ అబౌట్ దిస్ ప్రణవం అగైన్. శ్రీకృష్ణ పరమాత్మ సార్ ఎన్నిసార్లు వస్తారు సార్? 10 సార్లు జాయిన్ అవుతున్నాడు ఆయన ఎంతో. శ్రీకృష్ణ పరమాత్మ ఈ సంప్రశ్నకు మిక్కిలి సంతోషించి చాలా లోతైన వేదాంత ప్రశ్నలు వేశావు, విను అని వివరించాడు. మూలాధార చక్ర క్రమంలో అనాహతం ఒకటి ఉంటుంది. అది పరావస్థ. ఆ పరావస్థను పొందిన శబ్ద ప్రణవం మధ్య ధ్వని ఉంది. ఆ మహిమాన్విత ధ్వనిలో జ్యోతి ఉంది. ఆ జ్యోతి మధ్య మనస్సు ఉంది. ఆ మనస్సు లయమయ్యే స్థానాన్ని శ్రీ మహావిష్ణువు పరమపదం అంటారు. అది మహాప్రకాశంతో విరాజిల్లుతుంది. ఆ ప్రకాశమే నాద భేదానికి స్థానం. ఆ నాదము విష్ణు పదంలో లీనమైపోతుంది. అంటే నాదం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఓంకారంలో ప్రతిధ్వనించేది నాదం. ఓం అన్నప్పుడు వచ్చే ధ్వనియే నాదము. ఆ నాదములో రేచకము, పూరకము, కుంభక క్రమంలో వాయువు లయమవుతుంది. ఆ వాయు లయం అంటే 3: రేచకము, పూరకము, కుంభకము. గాలి పీల్చుకోవటము, లోపల కాసేపు ఉంచటం, బయట వదలటం. ఇది ఏ రేషియోలో ఉండాలి కూడా రుద్రంలో చాలా క్లియర్గా చెప్పారు ఓంకార ప్రాక్టీస్ లో శాస్త్రి గారు. ఈ వాయు లయం జరిగేంత వరకు ఏం చేశాడు ధ్రువుడు? ఎంతసేపు నారాయణ ప్రత్యక్ష. క్లియర్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు. ఎంతో సాధన చేసినా నారాయణ ప్రత్యక్షం కాదు. అప్పుడు నారదుడు చెప్పాడు, ఒక్కసారి గాలి పీల్చు, లోపల ఉంచుకో, బయట వదలకు, అప్పుడు చూడు నారాయణ గారు వాడు బాబు వస్తాడు అన్నాడు. డన్ లైక్ దట్.
అంటేనే ప్రత్యక్షమయ్యాడు. లోకమంతా పంచభూతాలు అతలాకుతలం అయిపోయినాయి. వాడు గమ్యం ఆగిపోయింది, కాలచక్రం అయిపోయింది, గమనం అయిపోయింది. ఈ వాయులయం జరిగేంత వరకు నిరాలంబ నిర్విశేష పరబ్రహ్మాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు క్రమంగా ఆ నాదము బ్రహ్మంలో కలిసిపోతుంది. ఆ నాదము కలిసిపోయే సాధనమే పరబ్రహ్మ స్థానం. పార్థుడు, స్వామి, ఆ బిందువు నాదము కళాతీత బ్రహ్మాన్ని గురించి చాలా విశదపరిచి నా సందేహం నివారణ చేసినావు. మరొక చిన్న సందేహం అడుగుతున్నాడు. జనరల్ గా వచ్చే డౌట్ మనకు కూడా. పంచభూతాలు బయట లేవు. రేపు చూద్దాం, టైం వస్తే పంచీకరణం సబ్జెక్టు టేకప్ చేద్దాం, అట్లీస్ట్ అయిన తర్వాత. మన దేహం కూడా పంచభూతాత్మకమైనది. బయట ఉన్న పంచభూతాలు మనలోనే ఉన్నాయి. బయట ఉన్న 5 తన్మాత్రలు మన దేహంలో ఉన్నాయి, శబ్ద స్పర్శ రూపరస గంధాలు. ఈ పంచభూతాత్మకమైన స్థూల శరీరము, ఎస్, మనం నమ్మినా నమ్మకపోయినా మన శరీరము పంచభూతాత్మకమైనది. వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్ బిలీవ్, సో ఆల్సో మై. ఇటువంటి స్థూల శరీరము భిన్నం కాగానే శరీరంలోని పంచవాయువులు పంచభూతాల్లో కలిసిపోతాయి కదా. కలిసిపోతాయి అంతే. ఎక్కడికి పోతుంది శరీరంలో చైతన్యం? ఎక్కడికో వెళ్తుంది, ఇంకో దేహాన్ని ఆశ్రయిస్తుంది. వన్స్ చైతన్యం లెఫ్ట్, మొత్తం బాడీ అచేతనం అయిపోతుంది. చేయి లేపితే ఇలా నుంచి మళ్ళీ కింద పడదు, మళ్ళీ ఏమైనా కింద పట్టాల్సింది. కళ్ళు తెరిచే ఉంటాడు, మనం చూడటం భయంకరంగా కళ్ళు మూసేస్తాం మనం, వాడు మూసుకోలేడు, అచేతన స్థితి కదా. ఇంతవరకు బాగానే ఉంది. పంచవాయువులు పంచభూతాల్లో కలిసిపోయినాయి, లోపల ఉన్న వాయువులు. ఆ జీవుడు చేసిన పుణ్యపాపాలు ఎక్కడికి పోతాయి? ధర్మాలు ఏమవుతాయి అని అడిగాడు. శ్రీకృష్ణదేవుడు, అర్జున, జీవుడు చేసుకున్న పుణ్యపాపాలు ధర్మాలు అతడు జన్మ జన్మలలో దాల్చే దేహాలతో అతన్ని వెన్నాడుతూ ఉంటాయి. అంటే మనం తెలిసినా తెలియకపోయినా, మనం నమ్మినా నమ్మకపోయినా, ఒక పల్లెటూరులో ఏమి మనం అనుకుంటే ఏమి తెలియని వాడని అతనికి అన్నీ తెలుసు. ఏమి వేదాంత జ్ఞానం లేనివాడు, ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు అంటాడనమాట. ఏ జన్మలో చేసుకున్నవారు ఆ పుణ్యం అంటాడు. వితౌట్ ఎనీ స్పిరిచువల్ నాలెడ్జ్, వితౌట్ ఎనీ సత్సంగ, వితౌట్ ఎనీ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్. ఒక పల్లెటూరులో పెట్టిన ఒక ముదిసెల్ అనే మాట. ఏ జన్మలో చేసుకున్నావురా అని 2 రకాలు వాడతాడు. పాజిటివిటీ వాడుతూ నెగిటివ్. ఎవడైనా కష్టాలు పడుతున్నావు అనుకుంటా, ఏ జన్మలో ఏం చేసావురా, వితౌట్ ఎనీ థింకింగ్ గొప్ప ఆధ్యాత్మిక పదం వాడతాడు. దేహాలతో అతను వెన్నాడుతూనే ఉంటాయి. జన్మాంతర వాసనల పరంపర అంటే ఇది మనకి. మన ఏదో గత జన్మలో ఈ వాసనల పరంపర ఉండబట్టి ఇప్పుడు ఈ సత్సంగాల్లో గడపగలుగుతున్నాం, వేరే రకంగా బతకకుండా. ఈ జీవుని యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ప్రయాణం చేస్తూనే ఉంటాయి. జీవుడి దశేంద్రియాలకు, అంతఃకరణ చతుష్టయానికి అధిదేవతలు, సూర్యచంద్రులు, దిశలు, వాయువులు మొదలై ఉన్నాయి. కళ్ళకు సూర్యుడు అంటాం, చంద్రుని ఒకతోడ పోలుస్తాము, బుధుని ఒకతోడ పోలుస్తాము,
బుద్ధుని ఒకరు, గురువుని అలాగా మన దేహంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా ఒక అధిదేవత ఉంటాడు. అధిదేవతలు విషయానుభవం గలవై జీవుడు వెంటనే ఉంటాయి. ఈ దేవతలు జీవుడికి ప్రత్యక్ష బ్రహ్మానుభవం కలిగే వరకు విడవు. అర్జునుడు స్థావరము, జంగమాత్మక జీవులు శరీర అభిమాన తేజస్సు నుంచి జనిస్తున్నారు. వారు స్థూల దేహాలను విడుస్తున్నారు, సూక్ష్మదేహం ధరిస్తున్నారు. ఆ తర్వాత సూక్ష్మదేహం ఏ విధంగా విడుస్తున్నారు స్వామి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, మనం నిన్న 3 రకాల దేహాలు చెప్పుకున్నాం, 3 రకాల స్థితులు చెప్పుకున్నాం. అకారం అంటే ఉకారం, మకారం అంటే వాటికి ఎన్ని లక్షణాలు ఉంటాయో చెప్పుకున్నాం. సుషుప్తి అవస్థలు చెప్పుకున్నాం. ఇవన్నీ రిలేటెడ్ 1 బై 1. స్థూల శరీరము, ఆకారము, ఈ యొక్క జాగ్రత్త, వాటిలో ఎవరు ఉంటాడు, ఎవడు అధిపతి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. వాడికి ఏం పేరు అక్కడ, దాన్ని ఇక్కడ మళ్ళీ రివ్యూ చేస్తున్నాడు. ఈ సూక్ష్మ దేహం ఏ విధంగా విడుస్తారు, స్థూల దేహం అంటే అయిపోతుంది, ఈ సూక్ష్మ దేహం ఏ విధంగా విడుస్తారు స్వామి అని అడుగుతున్నాడు. అందరూ స్థావర జంగ అందరి గురించి అడుగుతున్నాడు. తురీయుడు వలన ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞుడి వలన తేజస్సుడు క్రమంలో వారి వారి సంస్కార ఫలంగా కాలాన్ని అనుసరించి జనిస్తూ ఉంటారు. మనం 3 రకాల స్థితులు చెప్పుకున్నాం. సుషుప్తి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ స్థితి, సుప్రీం స్టేట్ అన్నమాట. ఆ పై స్థితిలో ఉన్నవాడు దేహాన్ని వదిలిపెడితే హీ విల్ టు కంటిన్యూ హిస్ సాధన, ఫ్రమ్ దేర్ ఓన్లీ హీ విల్ స్టార్ట్. మళ్ళీ ఓం నమ శివాయ దిద్దాడు తురీయ స్థితిలో ఉన్నవాడు. స్థూల దేహంలో ఉన్నవాడు దేహాన్ని వదిలిపెడితే మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టాల్సిందే, ఎక్కడి నుంచి ఆపుకుంటే అక్కడ. సో పైనుంచి వచ్చినాడు, కిందకు వస్తున్నాడు, వాడికి అనుకూలంగా పుడతాడు, వాడు రేపు గురుచేతితో చూస్తాం. ఒకతను 21 జన్మలు పుట్టాడు, ఒకతను 21 బర్త్స్ మనకు చెప్తాడు క్లియర్ గా, ఆ నృసింహ సరస్వతి. నాట్ ఓన్లీ ఇతని గురించి, అతనికి అర్ధాంగి, ఇతను ఎక్కడ పుట్టాడు, అతని అర్ధాంగి ఎక్కడ పుట్టిందో చెప్తాడు. నోటికి ముక్కుకు మధ్య గల రంధ్రాల ద్వారా ప్రాణవాయువు దినానికి 21,600 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో బ్రహ్మ ధ్యానం చేస్తాడు. సోహం. మనం తెలిసినా తెలియకపోయినా జరుగుతూనే ఉంటుంది. తత్ఫలితంగా బ్రహ్మ సాక్షాత్కార భాగ్యం కలుగుతుంది. అనంతరము అదృష్టమైన నివృత్తి లభిస్తుంది. ఆ స్థితిలో ఆకాశము యోగి యొక్క ప్రాణవాయువును గ్రహించి తన మహాకాశంలో లీనం చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ ఉందండి, బెలూన్లో గాలి ఉంది, బెలూన్లోనే గాలి కాదు, బెలూన్ చుట్టూ కూడా గాలే ఉంది. దానికి 3 ఇంగ్లీష్ పదాలు చెప్తారు: కాన్షియస్నెస్, కాన్సైన్స్, కాన్షియస్నెస్. బెలూన్లో గాలి ఉంది, ఊదాము, బెలూన్లో గాలికి మనం ఎక్స్టర్నల్ గా ఊదాము, మంచిగా బెలూన్ బాగుంది, బెలూన్ చుట్టూ కూడా గాలి ఉంటుంది. కాసేపు అయిన తర్వాత బెలూన్ చిన్న బొక్క పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది,
ఆ బెలూన్ లో ఉన్న గాలి చుట్టూతున్న అనంత గాలిలో కలిసిపోతుంది. అప్పుడు స్థూల సూక్ష్మ కారణ దేహాలు దాటిపోతాడు. అప్పుడు జీవుడు జీవ పరిధులు దాటి యోగికి గల ఆవరణాలు దాటి దేవరూపం చెంది తురియ పరమాత్మలో ఐక్యమవుతాడు. దిస్ ఈస్ కాల్డ్ జీవ బ్రహ్మైక్య సంధాన క్రమము. అంటే మనలోని ప్రాణవాయువుని ఆకాశం గ్రహించాల, తనలో కలుపుకోవాల, చేసుకుంటుంది. దట్స్ కాల్డ్ జీవ బ్రహ్మైక్య సంధానం. అర్జునుడు ఈ విషయం అవగతమైంది. మరొకటి, ఆకాశము బ్రహ్మాండ వ్యాప్తమై ఉంది. బ్రహ్మాండ వ్యాప్తమైంది అంటే జగమంతా వ్యాపించి ఉంది. లోపల బయట అంతటా పరిచ్ఛిన్న ఇందాక బెలూను బయట గాలిలాగా లోపల బయట అంతటా అపరిచ్ఛిన్న అవకాశమే ఆకాశము. ఇటువంటి స్థితిలో అన్ని చోట్ల ఉన్నవాడి చోట్ల, లోపల బయట ఉన్న చోట్ల, బ్రహ్మాండమంతా వ్యాప్తిగా ఉన్నవాడి దగ్గర అటువంటి స్థితిలో ఈశ్వరుని నిరంజనుడు అని చెప్పడం ఎంతవరకు సబబు? నిరంజనుడు అనగా నిర్గత అంజన కలవాడు, అంటే ఆవరణ లేనివాడు. మనకి 3 పొరలు అయితే మూడు ఆవరణతో ఉన్నాం. మల విక్షేప మలము, 3 ఆవరణలు మనం చదువుకున్నాం తపోవనంలో. పంచకోశాలని చెప్తున్నాం మనం. అంటే లోపల తిత్తులు ఉంటాయని కాదు. ఏది స్టేట్ అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ. ఎక్కడైనా లోపల ఒక డిసెక్షన్ చేస్తే మనకు లోపల కోశాలు కనపడతాయంటే కోస్తే కనపడవండి. కోస్తే కనిపించే కోశాలు కాదు ఇవి. ఇవి ఎంఆర్ఐకి లేకపోతే సిటీ స్కాన్ కి దొరకవు ఈ కోశాలు. మల విక్షేప ఆవరణని 3 మన చుట్టూతో ఉన్నాయని చెప్తోంది శాస్త్రం. ఎక్కడ పొరలు కనపడతాయి అని చూస్తే, పొరలు ఒలుచుకుపోతే ఈ పొరలు కనిపించే పొరలు కాదు. కనిపించకపోయినా మనం వెంటబడితే ఉంటాయి మల విక్షేప ఆవరణలు. ఇక్కడ నిరంజనుడు అంటే ఆవరణ లేనివాడు, అన్య ప్రకాశ నిరపేక్షకుడు కదా అనేటప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు, ఓ అర్జున, ఆకాశము 2 విధాలు. ఒకటి మహాకాశము, రెండోది పరిచ్ఛిన్న ఆకాశము. ఈ మహాకాశము అపరిచ్ఛిన్నమై సర్వత్రా ఉంటుంది. పరిచ్ఛిన్న జీవుల ఉపాధుల్లో ఉంటుంది పరిచ్ఛిన్న ఆకాశం. ఒకటి వైడ్ రేంజ్ గా టోటల్ స్ప్రెడ్ అయింది, దట్ ఇస్ కాల్డ్ మహాకాశము. మన లోపల ఉంది, మనలో కూడా ఆకాశం ఉంది. ప్రతి వాడి హృదయం దేహంలో ఆకాశం ఉంటుంది. ఆకాశం అంటే ఎంటీ స్పేస్, శూన్యము, ఖాళీ స్థలము. అంటే బ్లూ స్కై ఏం కాదు ఆకాశం అంటే, శూన్యము, ఖాళీ ప్రదేశం. ఎన్నో ఖాళీ ప్రదేశాలు ఉంటాయి మన దేహంలో. జీవుల్లో ఉండేది పరిచ్ఛిన్న ఆకాశము. సమస్త సృష్టి అంటే బెలూన్ లో ఉన్న గాలి మనకి పరిచ్ఛిన్న ఆకాశం. చుట్టూత గాలి ఉంది, దట్ ఈజ్ మహాకాశం. మరి ఆకాశం యొక్క లక్షణం ఏంటి? ఆకాశం లక్షణం ఏంటండి? సర్వవ్యాపి మరియు తేలికగా ఉంటుందండి. శబ్దము కరెక్ట్. కానీ ఈ రెండింటిలోనూ ఆకాశ యొక్క తన్మాత్రభూతమైన శబ్దము
సదా నివసించి ఉంటుంది. అంటే శబ్దం మనలో ఉంటుంది, మహాకాశంలో ఉంటుంది. మనకు మన బాడీ లోపల శబ్దాలు చేయవండి, మనందరికి తెలిసిందే. విల్ డూ లాట్ ఆఫ్ సౌండ్స్. అంటే ఆకాశం యొక్క గుణం శబ్దము. సో శబ్దము అంటే బ్రహ్మస్వరూపం. బ్రహ్మమే శబ్దము. అవకాశము అంటే చిన్న పరిమిత ఆకాశము, అవకాశం. మనకంతా లిమిటెడ్ గా ఉంటుంది. మన బాడీ అంటే ఎంత అండి, ఒక సర్టెన్ ప్రిన్సిపల్స్ 98.4, 120/80, అదైతే 1 కిడ్నీ ఫంక్షన్, సర్టెన్ రేంజెస్ ఆర్ దేర్. ఒక పరిమితమైన అవకాశం మన బాడీ. ఈ మహాకాశము బ్రహ్మ శరీరం. బ్రహ్మ శరీరం, నాట్ బ్రహ్మ కాదు. బ్రహ్మ నిష్ప్రపంచం, అది అక్షరం, అంటే నాశనం లేనివాడు. బ్రహ్మ అంటే 4 తలకాయలు బ్రహ్మను కాదండి, సుప్రీం బీయింగ్ బ్రహ్మ అంటే ఇక్కడ. బ్రహ్మ సత్యము, ప్రపంచం అసత్యం. అసత్యం దాన్ని మనం మిథ్య అంటాం. ఈ సత్యానికి అసత్యానికి సంబంధం లేదు. కనుక బ్రహ్మం అనేది నిరంజనము, నిర్మలము. బ్రహ్మం శబ్దాతీతుడు. అందుకనే ఓంకారం ద్వారా ఎక్కడికి వెళ్ళమన్నాడు? శబ్దాతీత స్థితికి చేరమన్నాడు. త్రూ శబ్దము శబ్దాతీత స్థితికి, అబోవ్ బ్రహ్మన్ ఆర్ బ్రహ్మన్. బ్రహ్మం అంటే శబ్దాతీతుడు. అక్కడ ఏం సౌండ్స్ ఉండవు ఆయన దగ్గర. ఆయనలోంచి వచ్చింది సౌండ్, ఓంకారం. సో ఆకాశం అంటే శబ్దము. సో శబ్దానికి ఆయన సంబంధం లేదు అని గుర్తుపెట్టుకొని నొక్కి చెప్తున్నాడు. ఊరుకున్నాడు అర్జునుడు? ఊరుకోడు. చాలా కఠినమైన ప్రశ్నలు వేస్తాడు అర్జునుడు. స్వామి, అకారాది దంత ఓష్ట్య తాళవ్య జిహ్వ ఊష్మాదులు నాశన స్వభావం కలవే కదా అక్షరాలు. దంత ఓష్ట్య తాళవ్య అంటే కాకా గాగమ చాచా జాజా పాప, అవన్నీ అక్షరాలు, వర్ణమాల. నాశన స్వభావం కలవే కదా అని చెప్తూ, మరి అటువంటి నాశన స్వభావం కలవని అక్షరాలు అంటారేమిటి? అక్షరం అంటే మనం ఇప్పుడు చదువుకున్న అక్షరాలు తెలుగు. ఇక్కడ ఇది వర్ణమాల. అక్షరాలు అంటారేమిటి? అక్షరం అంటే నాశనం లేదు కదా, నశించేదానికి అక్షరత్వం ఆపాదించడం ఎలా సంభవం? వర్ణమాలలోని అక్షరాలు భాషాశాస్త్రంలో మూలకాలు. ఒక వాంగ్మయ అక్షరాలు అస్థిరాలే కానీ సుస్థిరాలు కావు. అటువంటి వర్ణమాలలోని అస్థిర వర్గానికి అక్షరత్వం ఎలా కుదురుతుంది? సార్ ఇంకోసారి ఆయన వస్తే అడ్మిట్ చేయకండి సార్ అనేదే నా సందేహం అని మళ్ళా 10 లైన్ల ఆన్సర్ క్వశ్చన్ వేశాడు. ఇంత సీరియస్ మ్యాటర్ తమాషాలో జనాలు జాయిన్ అవుతున్నారు. చాలా చక్కటి ప్రశ్న వేశాడు. ఈ వర్ణమాలలో అక్షరాలు శాశ్వతం కాదు, క్షరమైనవే, క్షరం అయ్యేవే. శ్రీకృష్ణ భగవానుడు, నీవు వెలిబుచ్చిన భావం సమంజసమే, బట్ నువ్వు టోటల్గా అండర్స్టాండ్ చేసిన ప్రయత్నం చేయి, మిడిమిడి జ్ఞానంతో అడగకు. అంటే అంత గీత చెప్పినా ఇంకా పూర్తిగా రాలేదు. ఎల్ఎస్పి గారు బాగా చెప్పారు. నిన్న 18 అధ్యాయాలు గీత విన్నాడు, 40 సంవత్సరాలు రాజ్యం చేశాడు. పూర్తిగా అర్థం చేసుకో. క్షరము అంటే నశించేది,
అక్షరం అంటే నాశనం లేనిది. ఈ నాశనం లేనిది ఏంటి? కేవలం ఒక బ్రహ్మ పదార్థం. పరబ్రహ్మం అంటే అవినాశి, అక్షరమూర్తి, అవ్యయుడు, అనంతుడు, అప్రమేయుడు. అటువంటి పరబ్రహ్మము ఈ వర్ణమాలలోని ఘోషాది వర్ణాలకు అతీతుడు. ఈ కరాది వ్యంజనాలకు చాలా దూరం. అకారాది స్వరాలకు అంతు చెక్కడు. ఈ వర్ణాలు పుట్టిన తాలు కంట ఓష్ఠ్యాదుల యొక్క స్థానాల్లో పుట్టలేదు స్వామి. ఈ స్వామి ఆ అన్నిటికీ అతీతము. ఆయన అక్షర పరబ్రహ్మం. అయితే కొందరు వాగ్దేవి ఉపాసకులు భాషాశాస్త్రంలో వర్ణానికి అక్షరం అని నామకరణం, మనకి అక్షరాభ్యాసము అని ఉత్తగా పెట్ల అక్షరాభ్యాసం చేసి ఓం నమ శివాయ రాసేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు అక్షరాభ్యాసం ఏం లేదు, బాబా బ్లాక్ షిప్ డైరెక్ట్. సో వర్ణానికి అక్షరము అని నామకరణం చేశారు. సో మనకంటే తెలుగు భాషలో వర్ణాలు అనం, అక్షరాలు అంటే మనకు అలవాటైపోయింది. ఇంగ్లీష్ భాషలో అక్షరాలు, తెలుగు భాషలో అక్షరాలు అంటాం. ఈ వాక్కు అనేది దైవీ వరప్రసాదం. ఆ అమ్మ నన్ను పలికిస్తుంది కనుక పలుకుతున్నాను. అమ్మ సౌండ్ చేయకపోతే నా నోరు మూగపోతుంది. నోరు ఉంటుంది, సౌండ్ రాదు. వాక్కు దైవీ వరప్రసాదం కనుక ఆ భాషా మూలకాలకు అక్షరత్వం అర్హమని విశ్వసించారు. ఎవరు? కొంతమంది వాగ్దేవి ఉపాసకులు. శాస్త్రదత్వం ఆపాదించారు. అది అట్రిబ్యూటెడ్, నాట్ ఎస్క్రైబ్డ్. ఎస్క్రైబ్డ్ అంటే పుట్ట జన్మతహా వచ్చింది. అట్రిబ్యూటెడ్ అంటే కొన్ని కొన్ని డిగ్రీలు సంపాదించి యాడ్ చేసుకుంది క్వాలిఫికేషన్. కానీ ఎస్క్రైబ్డ్ అండ్ అండ్ అచీవ్డ్. కొంతమందికి అధికారం తాత తండ్రుల నుంచి వస్తుంది. చెప్పులు కుట్టేవాడు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఈ అచీవ్డ్ అథారిటీ. వాక్కు అనంతం, అవ్యయం కనుక అక్షరం అని అంటారు అని కంక్లూడ్ చేశాడు అక్కడ ఆన్సర్. యాక్చువల్గా అయితే అక్షరాలు మనం అక్షరం అనకూడదు వర్ణమాలని. బట్ ఈ యొక్క ఉపాసకులు ఈ దైవీ సంబంధం కదా, సరస్వతి మాత కదా అని ఇలాగా చెప్పి, సో దానికి అక్షరం అని అన్నారు. వాక్కు కూడా అనంతం కనుక, అవ్యయం కనుక, సో దాన్ని అక్షరం అన్నారు అని డౌట్ తీర్చాడు. అంటే అర్జున్ సాటిస్ఫై అయ్యాడో లేదు చూద్దాం. అర్జునుడు చక్కని సమన్వయం కుదిరింది, అర్థమైంది. ఆ పరబ్రహ్మ స్వరూపానికి అక్షరానికి, పరబ్రహ్మ స్వరూపుడు అక్షరుడు. ఈ వర్ణమాలలోని అక్షరాలు అక్షరం ఎలా అవుతుందంటే, ఈ అక్షరం అంటే వాగ్దేవి స్వరూపుని కనుక, ఇవి కూడా అనంతాలు కనుక, సో బోత్ ఆర్ కాల్డ్ అక్షరం అని సాటిస్ఫైడ్ దాంతానికి ఎనుమ కృష్ణ పరమాత్మ. మరొక ప్రశ్న అడుగుతున్నాను, క్షమించు స్వామి. ఈ బ్రహ్మం అనేది సర్వత్రా అణువణువున నిండి ఉంది కదా, సర్వభూతాల్లో నివసిస్తుంది అని యోగీంద్రులు గుర్తించి వక్కానిస్తున్నారు. మరి అటువంటి జ్ఞాన అనుభవ సిద్ధికి ఇంద్రియ నిరోధం ఎలా తోడ్పడుతుంది? వివరించ ప్రార్థన. శ్రీకృష్ణ స్వామి, ఇంద్రియ నిరోధం వలన
తన దేహ దేవాలయంలో గల బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకోగలుగుతాడు. వేరే గుడికి పోకల్లా, మన లోపలే ఒక దేవుడు ఉన్నాడు, విగ్రహం ప్రతిష్ఠ అయి ఉన్నాడు. ఆ దేహి యొక్క వర్ణం చేయాలి అంటే, ఇప్పుడు దేవాలయం బాగున్నాయండి, కలర్స్ వేసారండి, కాంపౌండ్ ఈ మధ్య అలానే ఒక చోట అలానే అంటే కోపం వచ్చింది ఒక ఆయనకి. అసలు లోపల దేవుడి సంగతి మనం చదువుకున్నాం సందేహం దేవాలయాల గురించి. దేవాలయం చెప్పినప్పుడు దేవుడి గురించి చెప్పాలి ముందు. అంతేకాదండి ఇంత గోపురం ఉందండి, గాలి గోపురం ఉందండి, ఇంత ప్రహరీ కూడా ఇంత పెద్దది. సో మన దేవాలయం లోపల గల దేవుని సాక్షాత్కారం చేసుకోగలగాల ముందు. దేహం నష్టమైతే ఇంద్రియాలు, బుద్ధి వగైరాలు కూడా నిలిచి ఉండవు కదా. సో ఒక భక్తుడు అభ్యాసం చేయడానికి దేహం చాలా అవసరం. దేహం తిట్టకూడదండి, ఆ దేహం ఉండబట్టి ఇక్కడ మనం రోజు వచ్చి కూర్చుంటున్నాం. బ్రహ్మం సర్వత్రా ఉన్నను. సర్వత్రా ఉంటే మరి హిరణ్యకశిపుడు కనిపించాలి కదా, అంటే సర్వత్రా ఉన్నా కనిపించాడు. జస్ట్ ఎగ్జాంపుల్, ఎక్కడ నీ హరి ఎన్నోసార్లు అడిగాడు, ఎక్కడ దాక్కున్నాడు రా, సర్వత్రా ఉన్నాడు అంటాడు. సర్వత్రా ఉంటే నాకు ఎందుకు కనపడరా? బ్రహ్మం సర్వత్రా ఉన్నను వ్యక్తికి వ్యక్తం కావటానికి దేహంలోని ఈశ్వరుని ముందు దర్శించాల. నాలో ఉన్న దేవుని గుర్తించగలిగితే బయట దేవుని గుర్తించగలుగుతారు. నాలో ఉన్న దేవుని వదిలేసి బయట గుళ్ళు గోపురాలు తిరిగితే ఏం దొరకడు దేవుడు. మరి దేహంలోని ఈశ్వరుని దర్శించాలంటే ఇంద్రియ నిరోధ అభ్యాసం చేయవలసి ఉన్నది అని పరమాత్మ చెప్తున్నారు. ప్రత్యక్ష జ్ఞానం కలిగేంత వరకు సాధన చేస్తూ ఉండాలి. ఒకసారి మనకు ఆత్మ సాక్షాత్కారము, మన దేహంలో దేవుని గుర్తించాము, పరబ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు, ఆయన కనిపించిన తర్వాత ఈ ఇంద్రియ నిరోధ సాధన అవసరం లేదు. ప్రత్యక్షం అయినప్పుడు ఆయన చూసుకుంటూ ఆనంద అమృత పానం చేయడమే పని. ఆయన ప్రత్యక్షం అయ్యేంత వరకు మాత్రం తత్వజ్ఞాన సాధన చేస్తూ ఉండవలసినదే. అదే ఎంతసేపు చేయాలి అంటే ఖమ్మం బుల్స్ సామమూర్తి చెప్తాడు, నువ్వు భజన అయ్యేంత వరకు భజన చేస్తూనే ఉండాలి. యూ షుడ్ బికమ్ భజన్. నేను ఒక గంట సేపు పోయాను, ఒక భజన చేశాను, స్థాయి దాటిపోవాలి. యూ షుడ్ బికమ్ భజన్. అప్పటిదాకా భజన చేస్తూనే ఉండాలట. నేను ఇంత ఉన్నా కానీ ఎందుకు మరి ఈ స్టేజ్ లో ఉన్నామంటే మన దేహం యొక్క తత్వం అది. మానవ దేహాలు చిల్లుల కొండ వల్లే జ్ఞాన సారాన్ని నిల్వ ఉంచుకోలేకపోతున్నాయి. ఓటుకొండ వచ్చి రాధని నీళ్లు పట్టించుకున్నాం మనం తమాషా చేయడానికి, రాధ భక్తి ఎంత ఉంది చెప్పి. రాధ భక్తి మనకు తెలియదండి. నేను ఒక టాపిక్ పెట్టాను, ఇవాళ కూడా పెట్టాను, గోపికలు చాలా బాగున్నాయి, కృష్ణాష్టమి వస్తున్నాయి, చదవండి. మనకి ఫ్రైడే రోజు కృష్ణాష్టమి అయింది, ఆ రోజు మహిళా డే, చూద్దాం ఆమె ఏం చేస్తే అది చూద్దాం. చిల్లుకుండా ఇచ్చేసి మొత్తం పోయి యమునా నీళ్లు పట్టుకురామని చెప్పాను. ఏం పని చేసినా కృష్ణ అర్ప కృష్ణ కృష్ణ ఉంటుంది. ఆడ కృష్ణ కృష్ణ అన్నప్పుడు ఒక చిల్లి మూసిపోయి హ్యాపీగా వాటర్ పట్టుకోవచ్చు. మనం తేలేం. మన భక్తి కూడా రాధా లాంటి తైలధార భక్తి అయితే మనం కూడా ఓటి కొండ ఇచ్చినా చిల్లులు కొండ ఇచ్చినా వీ కెన్ బ్రింగ్ వాటర్. ఆ చిల్లులు తట్టతో నీళ్ళు తెమ్మంటే అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్పిరిచువల్ బుక్ రీడింగ్? రోజుకన్నా అరగంట సేపు అన్నా సాహిత్యం చదవమంటున్నారు. ఎంతమంది సాయి భక్తులు చదువుతున్నారో, మనం ఏదో బలవంతంగానే 780 రోజులు పెట్టి చదువుతున్నాం ఒక మందులాగన్నా.
చిల్లుల తట్టుతో నీళ్లు తెమ్మన్నాడు మనవడు మనవని తాత. సరే మనవాడికి ఏం తెలియదు కనుక పట్టుకొచ్చాడు, పోయాడు తాగడానికి. చిల్లుల తట్టులో నీళ్ళు ఎలా మిగులుతాయండి? అయితే కేన్ బాస్కెట్ చిల్లులతో ఉంది. బాస్కెట్ అంటేనే చిల్లులతో ఉంటుంది. బొగ్గు తట్టలు మాకు బాగా తెలుసు, మీకు తెలియదు. కేన్ బాస్కెట్లు అండి. విద్యుత్ షాపులో పోతే బాస్కెట్లు కనపడతాయి. ఇప్పుడంటే గమేళాలే వచ్చినాయి. మాకైతే బొగ్గు తట్టలు అంటారు, ఎందుకంటే మేము బొగ్గు బాయిలో పెట్టిన వాళ్ళం. నీళ్ళు తెమ్మని తేలేకపోయాడు. నువ్వు లేట్ చేసావు, గబగబా తీసుకురా తొందరరా అని ఎన్నో 5-6 ట్రిప్పులు చేయించాడు తాత. తాత పెద్దవాడు చెప్తున్నాడని మనవడు తూచా తప్పకుండా చేశాడు. వాడు ఎంత వేగంగా వడిగా వచ్చినా ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ అనేబుల్ టు బ్రింగ్ విత్ కేన్ బాస్కెట్. తాత రావట్లేదంటే అలానా అయితే నువ్వు బాస్కెట్ ఎక్కడ తెచ్చావు అక్కడ పెట్టమన్నాడు. అంతకుముందు ఒక మూల నుంచి పట్టుకొచ్చాడు. ఆ బాస్కెట్ అంతా ధూళి దుమ్ముతో నల్లగా ఉంది. వన్స్ he was merged in water for 6 to 7 times, ఇంప్యూరిటీస్ అనిపోయి ఒక స్వచ్ఛమైన వస్తువుగా తయారైంది. ఒక పవిత్రమైన గ్రంథం. ఈ ఒక్కరోజు చదివి ఏంటి అబ్బాయిని ఏంటంటే బైబిల్ చదవమన్నాడు తాత. తాత చదవమని అని చెప్పి 4 రోజులు చదివిన తర్వాత నాకేమి డిఫరెన్స్ కనపట్లేదు అని అన్నందుకు, ఆ డిఫరెన్స్ కనపట్లేదు దానికి ఆన్సర్ ఇది తాత చేసిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కనుక రామాయణ భారత బాగా చదివితే లోపల ఉన్న అంతఃమాలిన్యాలు కొట్టుకుపోతాయి. మన మానవ దేహాలు చిల్లుల కుండల వలె జ్ఞానసారాన్ని నిల్వ ఉంచుకోలేకపోతున్నాయి. ఇవి ఇంద్రియ నిగ్రహం లేని అవిటి కుండలే సుమా. బ్రహ్మము స్వభావ సిద్ధంగా పరిశుద్ధుడు. నా భక్తి లోపమా రాముడి శక్తి లోపమా అన్నాడు త్యాగరాజు. నా భక్తికి ఎట్లా లోపం వస్తుంది? రాముడే చాలా మందికి హెల్ప్ చేసేటప్పుడు న్యాచురల్గా ఆయన పవర్ తగ్గిపోయి ఉంటుంది. ఒకరికో ఇద్దరు కంటే చేస్తే ఉంటుంది. 100 మంది 1000 మందికి హెల్ప్ చేస్తే ఆయన దగ్గర పవరే ఉంటుంది. అందుకని ఆయన దగ్గర శక్తి తగ్గిపోయి నేను భక్తితో పిలిచినా రాలేకపోతున్నాడు అనుకున్నాడు త్యాగరాజు. బ్రహ్మ స్వభావ సిద్ధంగా పరిశుద్ధుడు అయినను ఈ శరీర దోషం వలన బ్రహ్మం ఇంద్రుని కూడా స్వచ్ఛంగా ప్రకాశించటం లేదు. ఇట్టి పరిస్థితిలో మానవుడు ప్రతిబింబ దర్శనం చేసుకోగలిగి కూడా ఈశ్వర శుద్ధ బింబాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అప్పుడు అర్జునుడు కృష్ణస్వామితో, ఓ స్వామి, జంజాల నాగేశ్వరరావు ఎవరో చెప్తాడు ఈ పద్యం. తరణంబులు భవ జలదికి హరణంబులు దురితలతకు, ఆగములకు ఆభరణంబులు ఆర్తజనులకు శరణంబులు పదాగ్ని సంస్మరణంబులు. ఆయన లోటస్ ఫీట్ గురించి చెప్తున్నాడు అన్నమాట. రేపు కృష్ణాష్టమిలో చెప్పుకుంటాం. భగవంతుడు దొరకాలంటే యూ షుడ్ ఫాలో ద ఫుట్ ప్రింట్స్. పరమాత్మ దొరకాలంటే ఆయన పాదాలని మనం ఫాలో అవుతే పరమాత్మ దొరుకుతాడు. టుమారో యూ కెన్ సీ దట్ సబ్జెక్ట్. ఓ పర్ద, ఈ పాడు దేహము మల్లె భూయిష్టము, దేహి అత్యంత నిర్మలుడు. ఈ దేహతత్వము దేహితత్వము తెలుసుకొని దేనిని శుద్ధి చేయాలో ఆలోచించేయండి. కంక్లూడ్ చేస్తున్నారు మొత్తం సబ్జెక్ట్ చెప్పిన తర్వాత. ఇక్కడ దేహం ఉంది, ముప్పొద్దులో స్నానం చేస్తున్నాం, మంచిదే. మరి దేహి స్నానం ఎప్పుడు చేయిస్తావు? దేహి స్నానానికి టైం సరిపోదు మనకి. రాత్రి 10:30కి వచ్చినా సరే స్నానం చేస్తాం, అంటే ఫిజికల్ బాడీ ప్యూర్గా ఉండాలి కదా. ఏది సాధ్యం కాదు. దేహము నిత్యము మలిన పదార్థం పుట్టిస్తూనే ఉంటుంది. ఇది జలాలతో శాశ్వతంగా శుద్ధం చేయలేము. దేహిని శుద్ధం చేయవలసిన అవసరమే లేదు, అందుకనే మనం పట్టించుకోవట్లేదు.
దేహి నిత్య పరిశుద్ధుడు, ఈ మాట చెప్తాం అనమాట. ప్రేయర్ చేసావా అంటే నేను ప్రేయర్ చేయడం ఏంటి, ఆ నిత్య పరిశుద్ధుడు అని మనం విల్ ఎస్కేప్ లైక్ దిస్. ఎందుకంటే చాలా తెలియగలవాళ్ళం అండి. ప్రేయర్స్ వల్ల పవిత్రత అంటే నేను పవిత్రం చేసేది ఏంటండి, ఆయన నిత్య పరిశుద్ధుడు. ఆయనకు శౌ ఆయనకి శౌచం ఏంటండి, ఆయనకి నిత్య శౌచుడు. ఆయనకి ఏం చేయనవసరం లేదు నేను. ఒక ఈశ్వర ధ్యానం చేసి తత్కృప పొంది జ్ఞాన సిద్ధి పొందు. ఓ అర్జున, ఈ కంక్లూడ్ ఫస్ట్ చాప్టర్ అండి. ఓ అర్జున, ఒక చిన్న విషయం. పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుల్లో 4 భేదాలు. నేను చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాను ఇది. ఈ ఓంకారం మనలోంచి చేస్తే ఈ 4 రకాలుగా చేస్తుంటారు జీవరాశులన్నీ. ఒకడు పైకి అంటాడు, ఒకడు పెదాలు కదులుతాడు, ఒకడు పెదాలు కదలకుండా. నౌ ఐఎమ్ ప్రాక్టీసింగ్ గాయత్రి మంత్ర. అసలు అంటే నాకు పెదాలు కదలు గాయత్రి చేసినప్పుడు. నౌ ఐఎమ్ అబ్జర్వింగ్. నేను గాయత్రి చెప్పినప్పుడు లోపల పెదాలు కదులుతున్నాయి, అసలు కదాల్సిన అవసరం లేదు. నాకే కాదు, ఎవరికైనా. ఓ అర్జున, ఒక చిన్న విషయం. ఈ పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుల్లో 4 భేదాలు. వాక్కులు 4 రకాలే. ఎవడి వాక్కైనా, నా వాక్కైనా, మీ వాక్కైనా, భగవత్ వాక్కైనా 4 రకాలు ఉండాల్సింది. ఇవి సర్వ ప్రపంచాన్ని పాలిస్తున్నాయి. పరావాక్కు వృక్షాదుల్లో ఉంది. పశ్యంతి వాక్కు భుజాలలో పనిచేస్తుంది. మధ్యమ వాక్కు జంతువుల ముఖాల్లో ఉంది. వైఖరి వాక్కు మానవ ముఖంలో ప్రకాశిస్తుంది. ఇది విషయం. జస్ట్ ఇమాజిన్ అండి, మీ ఇంట్లో ఒక పెట్ డాగ్ ఉందండి. దాన్ని ముద్దు చేస్తున్నారు, లాలించారు, దగ్గర తీసుకున్నారు. యూఆర్ స్పీకింగ్ విత్ దట్. ఆ కుక్క ఏం చేస్తుందండి, తనలో ఇన్నర్ ఫీలింగ్స్ మీకు చెప్పాలని ప్రయత్నిస్తుందండి. ఎప్పుడైనా గమనించారా? తన అంతర్గతమైన భావాలని మనకి వ్యక్తీకరించాలని ఎంతో తాపత్రయం చెందుతుంది మన ఇంట్లో పెంపుడు కుక్క. బట్ కెనాట్ ఎక్స్ప్రెస్. కుయికాయ అండ్ ఆ కుయికాయలోనే మనం యజమాని గమనిస్తాడు. ఎందుకంటే యజమాని కనుక నాకు అర్థం కాదు. అతని పెంపుడు కుక్క కనుక ఆ యొక్క కుక్క యొక్క మొరుగులు ఎందుకు మొరుగుతుంది, ఎలా డిఫరెంట్ మొరుగుతుంది, ఒక రకంగా మరగదు అది. ఆ మొరగటం అంటే ఇన్నర్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెసింగ్ అనమాట. కేవలము భగవంతుడు మన లోపల ఉన్న భావాల్ని వ్యక్తీకరించే అదృష్టం కేవలము మానవ ముఖాలకే రాశాడండి. ఎంత అదృష్టం చూడండి. నోరు లేకపోతే వ్యక్తీకరణ చేస్తాడు. ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలుసు. మా సార్ని చూశాను 1 సంవత్సరంన్నర పాటు. అసలు వాయిస్ లేదు రామ్మూర్తి గారికి. ఆకలేస్తుందా, మంచినీళ్ళు కావాలా, రెస్ట్ రూమ్ పోతామా, వాయిస్ బయటకు వస్తుంది కదండి తెలియటానికి. ఇప్పుడు నాకు దాహం, ఇప్పుడు నేను అలసిపోబట్టి అమ్మాయి రెండు భజనలు పాడమని చెప్తున్నాను లోపల వాయిస్ రాబట్టి. లేకపోతే నేను సైకిల్ చేస్తే మీకేం అర్థం అవుతుంది. నా వైఖరి చెప్తున్నాను. నేను కాసేపు అలసిపోయాను, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను, 2 భజనలు పాడిన ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఇన్నర్ ఫీలింగ్. అది కేవలం మానవుడికి మాత్రమే. ఇది మహాభారత అశ్వమేధ పర్వంలో శ్రీకృష్ణ అర్జున సంవాద రూపంలో గల బ్రహ్మ విద్య ఉత్తర గీతలో ప్రథమ అధ్యాయం ఇది. ఇప్పుడు అన్నట్టుగా 2 భజనలు పాడండి. దెన్ ఐ విల్ కంటిన్యూ సత్సంగం.
భక్తవత్సలమ్మ, మోరంపూడి వనమాల. సాయిరామ్ అండి. ఇద్దరు ఒకసారి పాడితే ఒకరి తర్వాత ఒకరు పాడండి. సాయిరామ్ సార్. గీత సారమే భగవాన్ జ్ఞాన సారము, గీత గానమే భగవాన్ కృష్ణ నామము. గీత సారమే భగవాన్ జ్ఞాన సారము, గీత గానమే భగవాన్ కృష్ణ నామము. గీత నామమే పరమ పావనం, గీత నామమే పరమ పావనం. గీత ధ్యానమే మనకు జన్మ సార్థకం, భగవద్గీత ధ్యానమే మనకు జన్మ సార్థకం. రామ రామ జై, కృష్ణ కృష్ణ జై, రామ కృష్ణ జై, వాసుదేవ జై. రామ రామ జై, కృష్ణ కృష్ణ జై, రామ కృష్ణ జై, వాసుదేవ జై. శరణమనంత సాయి శరణమనంత, శరణమచ్యుత సాయి శరణమచ్యుత, శరణమచ్యుత సాయి శరణమచ్యుత. గీత సారమే భగవాన్ జ్ఞాన సారము, గీత గానమే భగవాన్ కృష్ణ నామము. గీత నామమే పరమ పావనం, గీత ధ్యానమే మనకు జన్మ సార్థకం, భగవద్గీత ధ్యానమే మనకు జన్మ సార్థకం. రామ రామ జై, కృష్ణ కృష్ణ జై, రామ కృష్ణ జై, వాసుదేవ జై. శరణమనంత సాయి శరణమనంత, శరణమచ్యుత సాయి శరణమచ్యుత, శరణమచ్యుత సాయి శరణమచ్యుత. గీత సారమే జ్ఞాన సారము, గీత గానమే భగవాన్ కృష్ణ నామము. సాయిరామ్ అండి. వందే వీరం హనుమంతం, వందే వీరం హనుమంతం, వాయుసుతం అతి బలవంతం, వాయుసుతం అతి బలవంతం. వందే వీరం హనుమంతం, శ్రీరామదూతం సదా జపంతం, శ్రీరామదూతం సదా జపంతం. ఆంజనేయం హనుమంత వీరం, ఆంజనేయం హనుమంత వీరం. రామ 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 రామ, రామ 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 సాయి రామ రామ. శ్రీరామదూతం సదా జపంతం, ఆంజనేయం హనుమంత వీరం, ఆంజనేయం హనుమంత వీరం. వందే వీరం హనుమంతం, వాయుసుతం అతి బలవంతం. వందే వీరం హనుమంతం, శ్రీరామదూతం సదా జపంతం, శ్రీరామదూతం సదా జపంతం. ఆంజనేయం హనుమంత వీరం. రామ 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 రామ, రామ 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 సాయి రామ 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 రామ. శ్రీరామదూతం సదా జపంతం, ఆంజనేయం హనుమంత వీరం, ఆంజనేయం హనుమంత వీరం. వందే వీరం హనుమంతం. సాయిరామ్. ఈ ఉత్తర గీతలో
2వ అధ్యాయం. మొదటి అధ్యాయం మొత్తం పరమాత్మ గురించి వివరాలు అడిగాడు, సందేహాలు తీర్చుకున్నాడు అర్జునుడు. ఈ 4వ అధ్యాయంలో 2వ అధ్యాయము ఆత్మ గురించి చెప్తాడు పరమాత్మ. ద్వితీయ అధ్యాయం. ఆది మధ్యాంతరహితుడు అనాది అగుచు చావు పుట్టుక లేకుండా చంపబడక అంతటను సర్వసాక్షి అయి ఆత్మయుండు. ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మమే ఆత్మగుణం అని ఒక అద్భుతమైన స్వామి పద్య సూక్తితో, నీకు ఆది లేదు, మధ్య లేదు, అంతము లేదు, చావు లేదు, పుట్టుక లేదు, ఎవరి చేత చంపబడదు. వీడు ఎవ్రీవేర్ విట్నెస్, సర్వసాక్షిగా ఉంటుంది ఆత్మతత్వం. అటువంటి ఆత్మయే బ్రహ్మతత్వము, బ్రహ్మయే ఆత్మని ఒక స్వామి పద్య సూక్తితో ఈ అధ్యాయం ప్రారంభించారు రచయిత గారు. అర్జునుడు కృష్ణ భగవాని పాదపద్మాలకు ప్రణామాలు చేసి ఈ విధంగా సంప్రశ్న చేశాడు. భగవాన్, జీవాత్మ పరబ్రహ్మాన్ని సర్వవ్యాపిగా, పరంధాముడుగా, సర్వగతుడుగా తెలుసుకొని నేనే బ్రహ్మం అని ఎట్లు చెప్పగలడు? ఫస్ట్ క్వశ్చన్, కంటిన్యూషన్ క్వశ్చన్ ఇది. ఆ బ్రహ్మంలో ఎలా ఐక్యం అవుతాడు వివరించండి అన్నాడు. పరంధాముడు మధుర మందహాసం చేసి ఇలా వివరించసాగాడు. ఓ పార్థ, నీ డౌట్ కరెక్టే, నీ సందేహం సహజమే. విను. అవిద్య ఆవరణలో గల జీవాత్మకు పరిశుద్ధ పరమాత్మకు భేదం కనిపిస్తుంది. ఆ జీవాత్మ యొక్క పుణ్య విశేషం చేత, సంస్కార ప్రభావం చేత, ఈశ్వర సత్కృప బలం చేత కొంతకాలానికి అవిద్య నివృత్తి అవుతుంది. అంతటా జీవాత్మ పరమాత్మలో జలంలో జలంలాగా, క్షీరంలో క్షీరంలాగా, ఘృతంలో ఘృతం భేదం లేకుండా కలిసిపోయినట్లు ఐక్యమైపోతాడు. జీవాత్మ పరమాత్మే భాషిస్తాడు. ఈ ఐక్య సంధానానికి బ్రహ్మనిష్ట గల సద్గురువు చాలా అవసరం. ఆ గురుదేవుడు మహాదేవుడే శిష్యుడికి తత్సమస్యాది ప్రమాణ వాక్యాల చేత ఈశ్వర ఐక్య సంధానం గురించి చక్కగా వివరిస్తాడు. ఆ గురు ఉపదేశ ప్రభావం చేత, ఈశ్వర కృపా కటాక్షం చేత ఆ శిష్యుడైన జీవాత్మ ఆ ఈశ్వరుని
సర్వవ్యాపి పరంజ్యోతి అని తెలుసుకొని ధ్యానం చేసి ఏకాగ్ర చిత్తుడై కృతార్థుడవుతాడు, తాదాత్మ్యం చెందుతాడు. అప్పుడు అర్జునుడు, ఓ మహానుభావ, సాధకుడైన జ్ఞాని జ్ఞానం వలన లక్ష్యభూతుడైన ఈశ్వరమూర్తిని దర్శించి ముక్తుడైన తదుపరి ఇక యోగధారణ అవసరం లేదు కదా. పడవ దాటిన తర్వాత పడవతో అవసరం లేదు కదండి. ఆ నీళ్ళు దాటం వరకే పడవ, తర్వాత బస్సు ఏదో పట్టుకోవాలి మనం. శ్రీకృష్ణ పరమాత్మ, నీవు భావించింది మంచిదే, కానీ జ్ఞానంలో అనేక తరగతులు ఉన్నాయి. స్వచ్ఛమైన పరిశుద్ధ తత్వజ్ఞానం వలన జీవాత్మలోని నిశ్చయాత్మక బుద్ధి వికసించి విశాలమైన బ్రహ్మంలో కలిసిపోతుంది. అప్పుడు బ్రహ్మ జ్ఞానాగ్ని జ్వలిస్తుంది. ఆ జ్ఞానాగ్ని వలన పండితుల్లోని కర్మబంధాలు భస్మమైపోతాయి. ప్రత్యక్ష అనుభవ జ్ఞానం కలిగే వరకు ఈ అంతఃకరణ యొక్క వృత్తి నాశనం కాదు. ఆ యొక్క అంతఃకరణ వృత్తి నాశనం కొరకే యోగం కావాలి. స్వామి ప్రత్యక్షం అయిన తర్వాత యోగాధారణ అవసరం లేదు కదా. బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మ సాక్షాత్కారం సిద్ధించిన నదీ జలము సముద్ర జలంలో కలిసిపోయినట్లు జీవాత్మ పరమాత్మలో ఐక్యమైపోతాడు కదా. బ్రహ్మజ్ఞానమే తత్వజ్ఞానం. ఈ జ్ఞానం వలన ఈశ్వర తత్వం తెలుస్తుంది. ఈశ్వర తత్వ స్వరూపమే బ్రహ్మజ్ఞానం. అది పరమ పవిత్రమైనది, నిర్మలమైనది, అఖండము, అనంతము, అద్వైతము. అది పరమేశ్వర నామంతో విరాజిల్లుతోంది. అది పరిశుద్ధమై స్వచ్ఛమై వెలుగు అంబరం వంటిది. మనం గీతావాహిని తెలుసుకున్నాం, ఆత్మతత్వం గురించి చెప్పినాం. ఓ అర్జున, ఆత్మ ఆకాశం వలె అతి విశాలమైనదే. అంతేకాదు అతి సూక్ష్మతత్వం కలది. ఆత్మ కంటికి కనిపించే వస్తువు కాదు. ఆ విధంగానే అంతరాత్మ వాయువు వలె దుర్గోచరం కాదు. నిర్మలమైన ఆత్మ బాహ్య అభ్యంతర వ్యాసంగాలు గల వారికి తెలియబడదు. అయినను యోగి వేదాంత జన్య ప్రత్యక్ష జ్ఞాన కాంతి చేత అంతరాత్మ దర్శిస్తాడు, సర్వము తెలుసుకోగలుగుతాడు. జ్ఞాని ఎప్పుడు ఎక్కడ తను చాలించినా ఆకాశం అవకాశం వలె సర్వ వస్తువుల్లో వ్యాపించి ఉన్నట్లుగా పూర్ణాత్మలో కలిసిపోతాడు. ఘటం పగిలిపోగానే ఘటంలోని ఆకాశం మహాకాశంలో కలిసిపోతుంది కదా.
ఈ జ్ఞాని మరో జన్మ ఎత్తకుండా పరమాత్మలో ఐక్యమైపోతాడు. ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నట్టుగానే ఈ జీవాత్మ పరమాత్మలో కలిసి నిర్మలంగా, నిశ్చలంగా, పరిశుద్ధంగా సర్వత్రా వ్యాపి చెందుతాడు. పునరపి జననం అనేదే లేదు. ఓ అర్జున, యోగం గురించి వివరిస్తాను. శ్రద్ధగా విని అభ్యాసం చేయడానికి సిద్ధపడు. ఇది నీకు ఇష్టమైన విషయం కదా. ఓ విజయ, నాసిక యొక్క అగ్రభాగాన మనస్సును కేంద్రీకరింపజేసి తత్వం గూర్చి లక్ష్య సాధనకే ధ్యానం చేసేవాడు గత 100 జన్మల పాప పంకిలో కడిగి వేసుకోగలిగిన వాడవుతాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఖేచరీ విధానం అంటారు. అర్జున, ముక్తి మార్గాలు 2. ముక్తి అనే మాట మనకు తెలుసు. ముక్తి మార్గాలు 2. ఒకటి సజ్జోముక్తి, రెండవది క్రమముక్తి. ఈ సజ్జోముక్తి కేవలము పరమేశ్వర అనుగ్రహ ఫలం. ఈ క్రమముక్తిలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో అచ్చిరాది మార్గం, రెండవది పునరావృత్తి రహితమైనది. ఈ రెండో దాన్ని పునరావృత్తి రహితమైనది ధూమాది మార్గం అంటారు. ఒకటి అచ్చిరాది మార్గం, ఇది పునరావృత్తి రహితమైనది. రెండోది ధూమాది మార్గం, ఇది పునరావృత్తి కలదు. అచ్చి ARCHI, RAD, అచ్చిరాది. ధూమం అంటే తెలుసు కదా మనకి. అంటే మరలా జననం చేయడం తప్పదు అంటున్నాడు. మానవ దేహం గురించి చెప్తున్నాడు ఇక్కడ. దేహంలోని దక్షిణ భాగంలో అగ్నిమండలం గోచరిస్తుంది. ఇది పుణ్య కర్మ ఫలంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది పంగళ నాడీ గమనం. నేను పింగళేం అనుకున్నాగా నేను రచయిత పంగళ అని అన్నాను. ఇది పంగళ నాడీ గమనం. దీనిని దేవయాన మార్గం అంటారు. ఇది పునరావృత్తి రహితం. ఇందాక అనుకున్న అచ్చిరాది మార్గం. దేహంలోని ఎడమ భాగంలో ధూమ మండలమై వ్యాప్తమై ఉంటుంది. ఇది నాడీ గమన మార్గం. వామ నిశ్వాసయానం ఇక్కడ చంద్రమండలం గోచరిస్తుంది. దీన్ని ధూమాది మార్గం అని, పితృయానమని అంటారు. ఇది పునర్జన్మను కలగజేస్తుంది. ఇది మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉంది. ఈ మనిషి వెనక భాగంలో ఒక ఎముక వీణవలె ఉంటుంది. దీన్నే వెన్నెముక అని, బ్రహ్మదండి అని అంటారు.
ఇది దేహాన్ని సరి అయిన రీతిలో నిలబెడుతుంది. దీనికి మరో పేరు సుషుమ్నా నాడి. ఇది జీవ బ్రహ్మైక్య సాధనం. ఈ సుషుమ్నా లోపల అతి సూక్ష్మ రంధ్రాలు అనేకం ఉన్నాయి. ఈ సుషుమ్నా, ఇడ, పింగళ నాడుల మధ్య భాగంలో కుండలిని శక్తి ఉంటుంది. దీని అగ్రభాగాన బ్రహ్మజ్యోతి సదా వెలుగుతూ ఉంటుంది. అది సర్వాత్మకం, సర్వవ్యాపకం. ఇది విశ్వతోముఖం. ఈ సుషుమ్నాలో సూర్య చంద్రాగ్నులు, దేవతలు, చరాచర భూతాలు, భువనాలు, దిశలు, క్షేత్రాలు, సప్త సముద్రాలు, మహామేరు పర్వతాలు, పద్మరాగాది శిలలు, దీపాలు, పుణ్యనది ప్రవాహాలు, చతుర్వేదాలు, షట్శాస్త్రాలు, కళలు, అకారాది స్వరాలు, కకారాది వ్యంజనాలు, మంత్రరాజాలు, పురాణ సాహిత్యాలు, త్రిగుణాలు, సర్వవస్తు బీజాలు, పంచవాయువులు మొదలైన అన్నీ ఉన్నాయి. ఈ సర్వ జగత్తుల యొక్క సంకల్ప స్థానము సుషుమ్న. ఈ సుషుమ్న సర్వనాడులకు మూలస్థానం. ఇది ఊర్ధ మూలం కలిగి వివిధ దేవ, మనుష్య, పశు, పక్షాది జన్మలకు శాఖ వలయమై శక్తి సమన్వితమై ఉంటుంది. ఇది పంచవాయువులకు ఉత్పత్తి స్థానమై ఉంటుంది. ఇది జగత్తుకు ఉపాదాన కారణం, బ్రహ్మ ఉపాసనకు అనుకూలమైనది. ఇది అన్ని నాడులకు రాజు వంటిది. ఇందులో వాయు సంచారం కొరకు 72,000 నాడులు పనిచేస్తుంటాయి. ఎటువంటి స్ట్రక్చర్ అండి? హూ కెన్ క్రియేట్, ఎనీ సైంటిస్ట్ కెన్ క్రియేట్ దిస్? ఏ శాస్త్రవేత్త నా చేయగలరండి? ఇది ఉంది. ఆ నాడే ఎంత ఉంటుంది, మళ్ళీ దాంట్లో 72,000 నాడులు పనిచేస్తుండేట. ఇవి కర్మ మార్గం ద్వారా పునరావృత్తిని కలిగిస్తాయి. ఇవి సుషిరవంతాలు, తిర్యగ్భూతాలు. ఈ నాడులు కిందికి పైకి వ్యాప్తమై ఉన్నాయి. సాధకుడు ప్రాణాయామం వలన కొన్ని నాడులు అడ్డగించి ప్రాణశక్తిని అధికం చేసి సుషుమ్న బలంతో ఊర్ధగమనం సాధిస్తాడు. ఇక్కడ ఏం చెప్పాడు? నాడి పైకి పోతే కిందకి పోతాయి. సో మన యొక్క తేజస్సు పైకి పంపించవచ్చు, కిందకి పంపించవచ్చు. పైకి పోవడానికి కొన్ని అడ్డంకులు ఉంటాయి మధ్య మధ్యలో, బట్ సాధన ద్వారా అడ్డంకులు తప్పించుకుని పైకి వెళ్తుంది ఈ తేజస్సు. సుషుమ్న సాధన చక్కగా సాగించిన సాధకుడు బ్రహ్మ సాక్షాత్కారం, బ్రహ్మైక్యం పొందగలుగుతాడు. వాయు ప్రసారము, వాయు నిరోధకము, వాయు క్రమగమనం నేర్చినంటే పూరక రేచక కుంభకాలు నేర్చిన యోగికి సర్వసిద్ధులు లభిస్తాయి. ఈ సుషుమ్న ఒక అద్భుతమైన ఆత్మ ప్రపంచం. ఈ సుషుమ్నలో తూర్పున ఇంద్రుని అమరావతి, మధ్య హృదయ స్థానంలో అగ్నిదేవుడి నగరం తేజోవతి, దక్షిణ శ్రవణం దగ్గర యముని సమయమునిపురం, వామ శ్రవణం వద్ద నైరుతిపట్నం, పడమ దిక్కున వరుణదేవుని విభావతి,
వామ కర్ణ భాగంలో వాయువులోని గంధవతి, ఉత్తర దిశలో కంఠం నుంచి ఎడమ చెవి వరకు కుబేరుడు పుష్పవతి, ఆ సమీపంలోని చంద్రనగరం, వామనేత్రం దగ్గర శివుడి మనోన్మణి, శిరస్సు మధ్య సహస్రారం వద్ద బ్రహ్మపురం విరాజులుతూ ఉన్నాయి. ఈ విధంగా అన్ని దేవతా పట్టణాలు, బ్రహ్మాండ ఉపకరణాలు అన్ని మానవుడి యొక్క సుషుమ్నంలో ప్రకాశిస్తున్నాయి. అన్నీ ఈ దేహంలోనే ఇమిడి ఉన్నాయి. యోగి గుర్తిస్తాడు. తనలో ఉన్నవి సాధారణ మనిషి తెలుసుకోలేడు. సాధకుడైన భక్త సత్తముడు బ్రహ్మాండం తనలో ఉన్నట్లే భావించి తానొక విరాట్ పురుషుడు అయినట్లు ఈశ్వరుని అనుగ్రహమూర్తిగా ధ్యానిస్తుండాలి. ఓ అర్జున, ఇటువంటి ఉత్తమ సాధకుడికి పాదాల కింద అనంతుడైన శివుడు ఉన్నాడు. మన సార్ చెప్పినట్టు గోకా గారు హస్త శాస్త్రంలో ప్రావీణ్యత. ఒకసారి స్వామి హస్తం చూసి, స్వామి మీ చేతుల్లో ఏం లేదన్నట్ట. నా చేతుల్లో ఏం లేదు, కాళ్ళలో ఉండన్నట్ట. ఉత్తమ సాధకుని ఏముంది స్వామి చేతిలో అంటే నథింగ్, బట్ ఎవ్రీథింగ్ ఈ దేర్ ఇన్ నథింగ్. ఆ శూన్యంలోంచి స్వామి సర్వస్వం తీసుకొస్తారు. ఇటు ఉత్తమ సాధకుడి పాదాల కింద అనంతుడైన శివుడు ఉన్నాడు. ఆ శివుడే కాలాగ్ని రుద్రుడు. లోపల బయట కింద పైన నడుమ అనామయ రూపంలో మంగళాత్మక శివరూపం బ్రహ్మమై నిండి ఉన్నది. మానవ శరీరంలోని 7 పాతాళ లోకాలు ఉన్నాయి. అంటే పాదాల కింద అతలం, పాదాలలో వితలం, మడమలందు నితలం, జగనంలో సుతలం, జానులలో మహాతలం, ఊరువులందు రసాతలం, కటి ప్రదేశంలో తలాతలం. ఈ 7 లోకాలు యోగి పాదాల పైన కింద ఉన్నాయి. అధోలోకాలు. మనిషి నాభికి అధో భాగంలో మహాపాతాళం ఉంది. అది ఘోర భయంకర ప్రదేశం. ఇక్కడే మహాకాలాగ్ని జ్వలిస్తూ ఉంటుంది. శేషుడు ఈ ప్రదేశంలో ఉండి పరిపాలిస్తూ ఉంటాడు. అది కుండలాకారంలో కనిపిస్తుంది. అది శేష వలయం. ఇదే కుండలిని ప్రదేశం. నాభి ప్రదేశము భూలోకము, కుక్షి భువర్లోకము, హృదయము స్వర్గం. ఇక్కడే సూర్యచంద్ర గ్రహాలు ఉంటాయి. ఈ హృదయ స్థానాల్లో నక్షత్రాలు, బుధుడు, శుక్రుడు, ధ్రువుడు సంచరిస్తుంటారు. యోగి సాధనా బలంతో సమస్తమైన సుఖాలు పొందుతూ ఉంటారు. ఆ హృదయంలోని మహర్లోకము, కంఠంలో జనోలోకము, భూమధ్య తపోలోకము, సహస్రారంలో సత్యలోకం దర్శించి యోగి బ్రహ్మాండ దేహదారియే విశ్వ విరాట్ స్వరూపుడు తానేనని అద్భుత లీలలు చూపిస్తూ ఉంటాడు. బ్రహ్మాండ చక్రంలో పృథ్వీ జలంలోను, జలం అగ్నిలోను, అగ్ని వాయువులోను, వాయు ఆకాశంలోను, ఆకాశం మనస్సులోను, మనస్సు బుద్ధి చిత్త అహంకార క్షేత్రాల్లోనూ, ఇవన్నీ పరమాత్మలోనూ క్రమంగా ఐక్యమవుతుంటాయి.
ఇలా ఒకదానిలో ఒకటి లయమై అన్ని పరమాత్మ అంశమైన జీవాత్మలో విలీనమై జీవాత్మ పరమాత్మగా మార్పు చెందుతాడు. ఈ విధమైన సాధనా క్రమంలో ఉత్తీర్ణుడైన వాడు నేనే బ్రహ్మను అని నన్ను గురించి తప్పించి జపించినతో అనేక జన్మల్లో చేసిన పాప సముద్రాలు దాటి సత్యలోకాలకు వచ్చి నాలో చేరి పూర్ణత్వం పొందుతాడు. ఘటం విచ్ఛిన్నమే ఘటాకాశం మహాకాశంలో ఐక్యమవుతుంది. ఆ విధంగా దేహోపాధి చేత చిన్న ఆకాశంలో జీవుడు సంస్కార సాధనా బలం వలన దైవ కృపా కటాక్షం చేత దేహం విడిచి పరమాత్మ అవుతాడు. ఈ యథార్థం తెలిసి యోగి నిరాలంబ జ్ఞానం పొంది సాలోక్యం చేరుకుంటాడు. ఇందులో సందేహం లేదు. ఓ అర్జున, కొన్ని వేల ఏండ్ల తపస్సు ధ్యానయోగంలోని 16వ అంశకు సమానం కాదు. కనుక నీవు ధ్యానయోగం అవలంబించు. ఈ ధ్యానయోగం అన్ని రకాల పాతకాలను దూదిని అగ్ని దహించినట్లు నాశనం చేస్తుంది. 4 వేదాలు వివిధ శాస్త్రాలు చదువుకున్న మహాపండిత ప్రకాండుడైన బ్రహ్మతత్వం తెలుసుకుంటూ క్షీరపాత్రలోని గరిటెబలే బ్రతుకుని అర్థం చేసుకుంటాడు. గరిట వంట పాత్రలో ఎంత తిరిగినా పాకరుచి ఎరగదు కదా. అటువంటి బ్రహ్మానుభవం పొందని వాడు ఇనుప గరిటతో సమానం. మంచి గంధపు చెక్కలు మోయు గాడిద మూట బరువు ఎరుగు గాని సువాసన ఎరుగునట్లే నానా శాస్త్ర పాండిత్యం ఎరిగి పరమ వస్తువు అయిన బ్రహ్మం తెలుసుకోలేని పండితుడు గార్ధబంతో సమానం. కనుక బ్రహ్మతత్వం తెలుసుకునేంత వరకు ఎన్ని చేసినా విద్యార్థి సుమా. అంతవరకు ఎంతటి వాడైనా ధర్మ విధులు నేను మన రుద్రంలో చెప్పుకున్నాం. దేవతలైనా పైన వాళ్ళైనా ఈవెన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా దే హావ్ టు డూ దిస్ సాధన. ఆహారము నిద్ర భయమైదునాదులు పశువులకు మనుషులు సమానమే కదా. జ్ఞానం కలవాడే మనిషి, జ్ఞానం లేనివాడు పశుతుల్యుడే. ప్రాణకోటికి ప్రాతకాలం మల విసర్జన బాధ, మధ్యాహ్నం తుత్సి ప్రాస బాధ, సాయంకాలం కామ బాధ, రాత్రి వేళ నిద్రకే బాధ సహజం. శృంగారం వేరు బంగారం ఒకటే, పుష్పజాతులు వేరు పూజ ఒకటే, ఆల రంగులు వేరు పాలు ఒకటే, జన్మ రీతులు వేరు జన్మ ఒకటే, జీవజాతులు వేరు జన్మం ఒకటే. గోవులు రంగురంగులతో దేహాలతో వేరువేరుగా ఉన్న వాటిలోని పాలు ఒకటిగా తెల్లగా స్వచ్ఛమై శ్వేతంగా ఉంటాయి. అట్లే మానవులు వేరువేరు రంగులలో జాతుల్లో ఉన్న మానవత్వం అనే జ్ఞానం సమానం. అది ఉన్నవాడే మనిషి. నేను బ్రహ్మం అని తెలుసుకుని నియమబద్ధులైన యోగులు మోక్షం పొందుతున్నారు. ఇది నాది అనుకునే మనిషి మాయాబంధంలో బంధితున్నారు. ఇది నాది కాదు అనుకున్నవాడు బంధ విముక్తుడు అవుతున్నాడు. నాది కాదు అనే పదాలే బంధ మోక్ష హేతువులు. నాది కాదు అనే పదాలే బంధ మోక్ష హేతువులు. మనస్సు సంచరిస్తున్నంత వరకు మోక్షం కలగదు.
మనస్సు లయం చెందినప్పుడే మోక్షం ప్రాప్తిస్తుంది. ఆకలి కొన్నవాడు ఆకాశాన్ని గుద్దితే ప్రయాసమే కానీ ప్రయోజనం లేదు. ఆకలి తీరదు, ఫలం దక్కదు, ప్రయాసం మాత్రమే దక్కుతుంది. అట్లే ఎన్ని చదువులు చదివినా, వేదశాస్త్రాలు వల్లించినా బ్రహ్మత్వం ఎరుగనిచో అట్టి బుధుడు వ్యర్థుడే సుమా. ఈ మహాభారత అశ్వమేధ పర్వంలో ఉంది. దీనికి ఉత్తర గీత, బ్రహ్మ విద్య అని పేర్లు. ఇది శ్రీకృష్ణార్జున సంవాదం, ద్వితీయ అధ్యాయం సమాప్తం. స్వామివారి పర్యంతం ముగిద్దాం. విశ్వచింత సేయు విజ్ఞాన జీవుడు, విష్ణు చింత చేయు విభుతవరుడు. ఒకడు విశ్వమందు, ఒకడు విష్ణువు బంధు. సకల శృతుల మాట సాయమాట. ఒకడేమో ప్రపంచంలో బతుకుతాడు, ఒకడేమో పరమేశ్వరుడితో బతుకుతాడు. వాడికి ప్రపంచం దొరుకుతుంది, ఏ చింతన చేస్తే ఆ చింతన. విశ్వ చింతన చేస్తే విశ్వం దొరుకుతుంది, విశ్వేశ్వర చింతన చేస్తే విశ్వేశ్వరుడు దొరుకుతాడు. దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ పురాణాస్ అండ్ శాస్త్రాస్ అండ్ వేదాస్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. Please stop recording, Amma.